ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా ఏప్రిల్ నెల 8వ తారీఖు 2025 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్నా. దేవుని బిడ్డారా, ఈ దిన మన ధ్యానాంశము సంపూర్ణము చేయవాడు. దేవుని వాక్యం చదువుకుందామని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 28 నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఆ కుమారుని ఈ లోకాన్ని పంపించడానికి ఆయన ఏమాత్రం కూడా వెనుక తీయలేదు. కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి మన కోసం శిలువలో తన ప్రాణాలు అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు. మన ప్రియ ప్రభు సంపూర్ణ ఆ సిద్ధి పొందిన కుమారుని వలె తండ్రి అయిన దేవుడిని నియమించాడు. యేసు క్రీస్తు ప్రభు వారు మన జీవితం కర్త అన్నాడు. ఆయన మన అనుదిన జీవితం మనకు తోడేయండి, మన ఇహలోక జీవితం మరియు ఆత్మీయ జీవితం పరిపూర్ణం చేస్తాడు. చరిత్రలో ఈ విషయం ఇండియాను గతంలో పాలించిన బాబర్ అనే చక్రవర్తి జీవితం ద్వారా నమోదు చేయబడింది. బాబర్ తన కుమారుడైన హుమాయూనును ఎంతో ప్రేమించాను. అనుకున్న రీతిగా అతని కుమారుడు తీవ్రంగా జబ్బుపడ్డాడు. అతను మరణ పడకలో ఉండేను. దుఃఖంతో ఉన్న తండ్రి, ప్రభువా, నా కుమారుని మీద ఉన్న ఆ వ్యాధిని తీసివేసి నా మీద ఉంచుము, నా ప్రాణం తీసుకొని అతని ప్రాణం కాపాడమని అతను జీవించి ప్రజలకు సేవ చేయునుగా కానీ దేవునికి కన్నీటితో మొరపెట్టాడట. ఆ దేవుడు అతని వినపమును ఆలకించాడు. హుమాయూను బ్రతికి అనేక సంవత్సరాలు ప్రజలను పరిపాలించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డ, ఈ సమయంలో ఏ సమస్యతో, ఏ కష్టంతో, ఏ వేదనతో, ఆర్థిక సమస్యల్లో, మరి ఆ దీర్ఘ వ్యాధులతో ఏ విషయాలు బాధపడుతున్నారు, ఈ సమయంలో నీవు కన్నీటితో ప్రభు సన్నిధిలో ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుని బిడ్డారా, దేవుడు ఆ యొక్క బాబర్ కుమారుడు పట్ల చేసిన కార్యం మన పట్ల కూడా జరిగించగలడు, నీ పట్ల కూడా ఈ సమయంలో జరిగించగలడు. మన దేవుడు, మన ప్రియ ప్రభు ఆ యొక్క సంపూర్ణమైన సిద్ధిని, నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారునిగా ప్రియ ప్రభువును మన కోసం నియమించాడు. దేవునికి స్తోత్రము కలుగును. అవును దేవుని బిడ్డారా, సమస్తమును సంపూర్ణం చేయటకే దేవుని కుమారుడు ఈ భూమి మీదకి దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. మిమ్మల్ని విమోచించి ఈ లోకంలో మీకు అధికారం అనుగ్రహించటకు ప్రియ ప్రభు వచ్చాడు. మీరు ఈ లోక పాపం నుండి రక్షించబట్టకు ఆయన తాను సమర్పించుకున్నాడు. మీరు అపవాది బంధకం జయించాలనే ఉద్దేశంతోనే యేసయ్య శిలువలో మరణించాడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆ ప్రియ ప్రభు వైపు చూడండి. ఆయన మీ జీవితం కర్తవ్యం మరియు దాన్ని కొనసాగించేవాడే ఉన్నాడు. నేడే యేసయ్య దగ్గరగా దేవుని ప్రభువా, నా హృదయాన్ని ఇస్తున్నాను ప్రభా, నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించు. నేడే నీ దేవునిగా రక్షణగా ప్రియ ప్రభుని అంగీకరించు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు నాయన. మాకు సంపూర్ణ సిద్ధి పొందడానికి తండ్రి అయిన దేవా, నీ కుమారుని మా కోసం నియమించావు నాయన. మా తండ్రి ఈ లోకానికి వచ్చి శిలువలో మరణించి నీ రక్తాన్ని మాకు అందరి కోసం చిందించావు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ వర్తమానం వింటూ ఉన్నటువంటి మా ప్రియులు ఎంతమంది అయితే స్వదేశ విదేశాలు ఉన్నారు, ఏ సమస్యలతో, ఏ కష్టాలతో, ఏ ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యాలతో, పిల్లలు వివాహాలు కాక, సరైన జాబులు, ఉద్యోగాలు లేక మరి సతమతమవుతున్నారు, బాధలు అనిపిస్తున్నారు, అందరి పట్ల నీ కార్యం జరిగించుకోండి. మన ఆయన మాకు సంపూర్ణ స్థితి చేయడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావు తండ్రి. ఈ సమయంలో నీ బిడ్డల పట్ల నీ కార్యం జరిగించుకోండి తండ్రి. మా ప్రభు ఈ దినం పుట్టినదినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీటైన బిడ్డలు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. నీకు వందనాలు. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఇంకా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయం దీవించండి. దేవానికి వందనాలు చెల్లించుకున్నాం. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్షణ చేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరు పర్యంతము కాపాడేని దూతలను కావలించమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ ప్రతి విధంగా కీడించి దృష్టిని ప్రమాదం తప్పించమని యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.